హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూసేది ఎన్టీఆర్ జిల్లా కృష్ణా డిస్టిక్ వత్సవాయి మండలం లింగాల గ్రామంలో ఉన్న ఎప్పుడో 1960 టైంలో తయారు చేసిన కాజ్వే. ఈ కాజ్వే ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఏరు చూడండి, సముద్రం ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ చాలా విశాలంగా. ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి వచ్చే వరదలకి ఇది పాడైపోవటం, ప్రతి సంవత్సరం చిన్న చిన్న రిపేర్లు తాత్కాలికంగా చేయటం, ఏదో తూతు మంత్రంగా చేయటం అలా చేసేస్తున్నారు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచులు కూడా చాలా భారీ ఎత్తున గతంలో ఎంతో సంపాదన ఇచ్చిన రేవ్ ఇది, లింగాల రేవ్ అంటారు. ఇసుక వల్ల కూడా ఆదాయం బాగా వచ్చేది గతంలో. ఇప్పుడంటే ఉచిత ఇసుక ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు అది ఆలోచించక్కర్లేదు. ఈ కాజువే మొత్తం శిథిలమై పాడైపోయి చాలా ప్రమాదాలుగా, ఏదైనా యాక్సిడెంట్లు, క్రాసింగ్లు అప్పుడు ఏదైనా వచ్చేప్పుడు ఈ సైడ్కి పడిపోవటాలు, మనుషులు చనిపోవటాలు కూడా గతంలో జరిగినాయి. ఈ కాజువే స్థానంలో లింగాల గ్రామానికి ఇది ఉన్నది. ఒక లింగాల గ్రామానికి కాదు, ఇది 2 రాష్ట్రాలకు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకు ఉపయోగపడేది. ఖమ్మం ఏరియా, వైరా, బోనకల్లు అటు నుంచి వచ్చేవన్నీ అది వేరే చాలా అటు తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఆంధ్రాలోకి ఇటు నుంచి ఇటు వచ్చేసి ఇటు నుంచి చిలకల హైవేకి టచ్ అయింది. ఆ తర్వాత ఇంకా అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వైపు వెళ్ళాలన్నా ఇది మొత్తం ప్రధాన రహదారి అన్నమాట. తెలంగాణ నుంచి వచ్చే వాటికి ఎక్కువ వాహనాలకి, హెవీ వాహనాలు కూడా ఈ రూట్లో ప్రయాణాలు చేస్తూనే ఉంటాయి. దీనికి కనీసం సైడ్ సపోర్ట్ కూడా దిమ్మెలాంటివి కూడా ఇదివరకు ఉన్నాయి, కూడా ఇరిగిపోయి అన్నీ కూలిపోయి సైడ్ పక్కన చాలా చూడండి ఎంత గోతులు ఉన్నాయి. ఏదైనా పడిపోతే గోతుల్లో పడి అసలు ఏం జరిగేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ కాజ్వే స్థానంలో ప్రభుత్వాలు స్పందించి నిధులు శాంక్షన్ చేసి పురాతన బ్రిడ్జి నిర్మాణం జరిపితే 2 రాష్ట్రాలకి ఉపయోగం ఉంటుంది దీనివల్ల. దీనికి కొద్దిగా ఒక 10 కిలోమీటర్లు ఎగువన పోలంపల్లి వద్ద డ్యామ్ నిర్మించారు ఈ మునేరు పైన. ఆ డ్యామ్ అవతల కూడా తెలంగాణ ఏరియా ఉండటం వల్ల అక్కడ మొత్తం ఇసుక మేటలు పేరిపోయినాయి. పక్కన సైడు గండ్లు పడిపోయి నీళ్ళు కూడా నిలబడకుండా అక్కడ డ్యామ్ ద్వారా, ఈ పోలంపల్లి డ్యామ్ ద్వారా కాలువ ఈ కింద 1000 ఎకరాల పొలాలు కూడా సాగు అవుతున్నాయి రైతులకి. అక్కడ స్టోరేజ్ రిజర్వాయర్ పూడిపోవటం వల్ల రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయి నీళ్ళు కూడా నిల్వ ఉండట్లేదు. సంవత్సరం పొడవునా ఎప్పుడు కూడా ఈ నీళ్ళు పారుతూనే ఉంటాయి ఇందులో, ఈ మునేటిలో. ఏరు ఎండిపోవడం అనేది నా ఊహ తెలిసిన కాడి నుంచి అసలు ఎప్పుడు లేదు. ఆ డ్యామ్ కూడా కొద్దిగా డ్యామ్కి సంబంధించిన అవతల రిజర్వాయరు కెపాసిటీ పెంచడం కానీ, ఆ సైడ్ గండ్లు పడి బయటికి వాటర్ వెళ్ళిపోకుండా నీరు నిల్వ ఉండి కాలువలకు నీళ్ళు సకాలంలో అందించి రైతుల పంటలకు ఉపయోగపడేలాగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. బ్రిడ్జి నిర్మాణం జరగటానికి ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.